అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పి 28th నవంబర్ సెకండ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ whose diagonal is 7√2 centimeters and the corresponding height of the triangle is equal to the length of a side of the square whose area is 169 square centimeter. The area of the triangle is. సో ఇక్కడ ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ ఒక బేస్ లెంత్ అనేది స్క్వేర్ డయాగ్నల్కి ఈక్వల్ అనమాట. సో స్క్వేర్ డయాగ్నల్ 7√2 అని చెప్పి అన్నారు. డయాగ్నల్ ఫార్ములా మనకి a√2 కదా. సో ఇక్కడ ఏ వాల్యూ అంటే స్క్వేర్ సైడ్ వాల్యూ వచ్చేసి 7 అని వచ్చింది. సో స్క్వేర్ పెరిమీటర్ ఎంత అయింది 4 into a, దట్ ఈస్ 7 into 4 28 సెంటీమీటర్స్ అనేది ఈ ట్రయాంగిల్ ఒక బేస్ లెంత్. నెక్స్ట్, కరస్పాండింగ్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ 169 స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే ఇంకో స్క్వేర్ యొక్క ఏరియా 169 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏరియా ఫార్ములా ఏ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ 169 అయితే ఏ వాల్యూ 13 వచ్చింది. సో 13 అనేది ఈ ట్రయాంగిల్ ఒక హైట్ అనమాట. సో 13. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో బేస్ వాల్యూ వచ్చేసి మనకి 28 అని ఉంది అండ్ హైట్ ఈజ్ 13. సో 2 1s 2 4s 13 into 14, 13 into 13 169 కదా. సో రిమైనింగ్ 13 యాడ్ చేస్తే మనం క్యారీ 182 సెంటీమీటర్స్ అనేది మన ఆన్సర్ వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3 pencils and 5 pens together cost 101 rupees, whereas 5 pencils and 3 pens together cost 91 rupees. The cost of 2 pencils and 2 pens together is. సో ఇక్కడ పెన్సిల్స్ని ఏ అని పెన్స్ని బి అని చెప్పి కన్సిడర్ చేసుకుంటే మనం 3A ప్లస్ 5B అనేది 101 రూపీస్. నెక్స్ట్ 5A ప్లస్ 3B 91 రూపీస్. యాడ్ చేస్తే మనం 8A ప్లస్ 8B ఈక్వల్ టు 192 రూపీస్. 8 కామన్ తీస్తే A ప్లస్ B అనేది 192 అయింది. మనల్ని అడిగింది కాస్ట్ ఆఫ్ 2 pencils 2 pens కదా. సో డివైడ్ బై 4 చేద్దాం. అప్పుడు కాస్ట్ ఆఫ్ A ప్లస్ బి 2 టైమ్స్ ఆఫ్ A ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి 4 4 16 క్యారీ టు 4 8 32. సో మన ఆన్సర్ వచ్చేసి 48 వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ కంట్రీ 55% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఫీమేల్స్, 80% ఆఫ్ ద మేల్ పాపులేషన్ ఈస్ లిటరేట్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ లిటరేట్ ఇఫ్ ద టోటల్ లిటరసీ రేట్ ఈస్ 58%. సో ఒక కంట్రీలో 55% ఫీమేల్స్ ఉన్నారు. 55% ఫీమేల్స్ ఉంటే మేల్ పాపులేషన్ ఎంత ఉంటుంది 45% ఉండిద్ది. సో ఈ 45%లో 80% చదువుకున్న వాళ్ళు అండ్ టోటల్గా కంట్రీలో ఎంతమంది చదువుకున్నారంటే 58% చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే మేల్స్ ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఈ క్వశ్చన్ని ఎలిగేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తే టోటల్ ఎంతమంది చదువుకున్న వాళ్ళు 58% అండ్ ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్స్ తీసుకుంటే మేల్స్ 80% చదువుకున్నారు. ఫీమేల్స్ ఎంతమంది చదువుకున్నారో మనకు తెలియదు. సో ఇక్కడ ఎక్స్ అని చెప్పి కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు మేల్ పాపులేషన్ ఎంత 45% అండ్ ఫీమేల్ పాపులేషన్ 55%. సో 5 9s 45, 5 11s 55. ఓకేనా. 80లో నుంచి మనం 58ని మైనస్ చేస్తే 22 ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి 11 into 2 అనేది 22 అయింది కదా. సో ఇప్పుడు 9 into 2 ఎంత అయింది 18 అయింది. అంటే 58లో నుంచి 18ని మైనస్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ 40% ఉండిద్ది. సో కంట్రీలో 40% ఫీమేల్స్ అనేవాళ్ళు చదువుకొని ఉన్నారు. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 3000 హ్యాజ్ ఎ సమ్ బారోడ్ ఎట్ 4% పర్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి PTR/100 కదా. ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 3000 ఉంది. ఈ 3000 మీద 4% ఇంట్రెస్ట్తో 5 yearsకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రిన్సిపల్ 3000 ఇంటూ టైమ్ ఈస్ 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 హోల్ డివైడెడ్ బై 100. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయి 5 4s 20 ఇంటూ ఈ 30 హ్యాజ్ ఇట్ ఈస్ రాస్తే 2 3 6 కదా అండ్ ఈ 2 zeros.
సో 600 అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ద 3 persons are in the ratio 4:5:6 8 years ago. The sum of their ages was 51. Find the present age of the eldest person. సో ప్రెజెంట్ ఒక 3 persons ఏజ్ రేషియోస్ వచ్చేసి 4:5:6 రేషియోలో ఉంది. అయితే 8 years క్రితం వాళ్ళ సమ్ ఆఫ్ ఏజెస్ 51 ఉంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఎల్డెస్ట్ పర్సన్ అంటే పెద్దగా ఉన్న వ్యక్తి యొక్క ఏజ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి, టోటల్ ఎంత ఉంది మనకి, 4 + 5 9, 9 + 6 is 15x. 15x అనేది ప్రెజెంట్ ఏజ్. అయితే 8 years క్రితం అంటే 3 personsకి 8 years క్రితం 8 × 3 24 మైనస్ చేయాలి కదా. సో ఈ 24ని మనం ఇందులో నుంచి మైనస్ చేస్తే 8 years క్రితం ఏజ్ అనేది ఇంత ఉంటుంది. ఈ ఏజ్ మనకి ఎంత ఇచ్చారు, 51 అని చెప్పి క్వశ్చన్లో మెన్షన్ చేశారు. సో సాల్వ్ చేస్తే 15x = 51 + 24 is 75. సో 15 1s 15 5s x వచ్చేసి మనకి 5 అని వచ్చింది. ఇప్పుడు మనకి ఎల్డెస్ట్ పర్సన్, ఎల్డెస్ట్ అంటే 6 కదా. సో 6 × 5 is 30. సో 30 years అనేది ఎల్డెస్ట్ పర్సన్ ఏజ్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A scheme like buy 5 get 6 on the same kind of articles with the same market price offers a discount అని చెప్పి అన్నారు. సో ఇక్కడ buy 5 get 6 అన్నారు కదా. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే మనం కొంటుంది 5 అండ్ ఇస్తుంది 6, అంటే కొంటుంది 5 కాబట్టి కాస్ట్ ప్రైస్ కింద 5 అండ్ గెట్ 6 కాబట్టి సెల్ చేస్తుంది 6 అని చెప్పి రాస్తారు. కానీ అలా రాయకూడదు. ఎలా రాయాలంటే ఈ క్వశ్చన్ని మనం, షాప్ కీపర్ కదా మనల్ని డిస్కౌంట్ ఇస్తుంది. సో షాప్ కీపర్ ఫస్ట్ 6 items అనేది మనకి ఇవ్వాలంటే అతను 6 items కొనుక్కొని రావాలి కదా. సో షాప్ కీపర్ 6 items కొని ఆ ఐటమ్స్ని 5 ఆర్టికల్స్ ఒక కాస్ట్ ప్రైస్కే అమ్మేస్తున్నాడు. సో సెల్ చేస్తుంది 5 items ఒక కాస్ట్ ప్రైస్కి సెల్ చేసేస్తున్నారు. సో కాస్ట్ ప్రైస్ 6 అయితే సెల్లింగ్ ప్రైస్ 5 అయింది. ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి 6 - 5 is 1 ఇస్తుంది డిస్కౌంట్ కాస్ట్ ప్రైస్ మీద కాబట్టి డివైడ్ బై 6 × 100. 1/6 × 100 అనేది మనకి 16 2/3% వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వెండర్ సోల్డ్ 10 toffees for ₹1, thereby gaining 20%. How many did he buy for ₹1? సో ఒక వెండర్ ₹1కి 10 toffees అమ్ముతున్నాడు. అయితే అతను ₹1కి ఎన్ని టాఫీస్ కొని ఉన్నడితే, అంటే ఎక్స్ టాఫీస్ అనుకుందాం, ఎన్ని టాఫీస్ కొని ఉన్నడితే అతనికి 20% గెయిన్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఒక్క టాఫీ ₹10కి అమ్ముతున్నా అంటే ₹1కి 10 toffees అమ్ముతున్నా అంటే ఒక టాఫీ ఎంత పడి ఉండాలి, ₹1/10 పడి ఉండాలి. సో సిమిలర్గా అప్పుడు ఒక్క టాఫీని ఎంత కొని ఉండాలి, 1/x రూపీకి కొని ఉండాలి. అవునా? ఇప్పుడు 20% గెయిన్ వచ్చిందంటే ఇక్కడ సెల్ చేస్తుంది ఒక టాఫీ 1/10 కదా. అప్పుడు 1/20 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ 100. 0 0 క్యాన్సిల్, 2 6 12 2 5 10. సో మనకి 1/10ని 1/10 అండ్ 1/x రెసిప్రోకల్ అయిపోయి x ఇది. సో x/10 అనేది మనకి 6/5 అని ఉంది. సో x ఈజ్ ఈక్వల్ టు 5 1s 5 2s. సో 6 × 2 ఈజ్ 12. అంటే అతను ₹1కి 12 toffees కొంటే అతనికి ప్రాఫిట్ అనేది 20% వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ద ఫాలోయింగ్ గివ్స్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ y when cos² a divided by 1 - sin a is equal to y and sin a is not equal to 1. సో ఇక్కడ cos² a divided by 1 - sin a equal to y అని అన్నారు కదా. cos² aని మనం 1 - sin² a లా రాసుకోవచ్చు కదా. డివైడ్ బై 1 - sin a. సో ఇక్కడ 1² - sin² అంటే a² - b² ఫామ్లో ఉంది. దట్ ఈస్ a - b ఇంటూ a + b లా రాసుకుంటే హోల్ డివైడెడ్ బై 1 - sin a. సో ఇక్కడ 1 - sin a అండ్ ఇక్కడ 1 - sin a క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ 1 + sin a వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. The table shows the number of people who visited hill stations A and B in the years from 2011 to 2013. What is the absolute difference between the number of people who visited hill station A in the year 2011 to the number of people who visited hill station B in the same year? సో ఇక్కడ ఈ టేబుల్ అనేది హిల్ స్టేషన్ ఏకి బీకి వెళ్ళిన పీపుల్ ఎంతమంది వెళ్ళారు 2011 నుంచి 13కి వాళ్ళ కౌంట్ అనేది ఉంది. అయితే వీటిల్లో మనకి హిల్ స్టేషన్ ఏకి 2011లో అండ్
2000Bకి వెళ్ళిన పీపుల్లో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే 777లో నుంచి 566ని మైనస్ చేస్తే మనకి 211 వస్తుంది. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ద స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ దట్ మస్ట్ బి మల్టిప్లైడ్ విత్ 1083 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నారు. సో ఈ నెంబర్కి ఏ వాల్యూని మల్టిప్లై చేస్తే ఇచ్చిన ఆప్షన్స్లో మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అయిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 1083 మల్టిపల్స్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనం 3 ఇంటూ, సో 3 ఇంటూ చూద్దాం. 3 3s 9 కదా, సో 9, 3 6 18 అండ్ 3 1s 3. సో ఇక్కడ 361 అనేది 19 స్క్వేర్ కదా, ఇక్కడ ఆల్రెడీ 19 2 టైమ్స్ ఉంది, కానీ లేనిది 3 కాబట్టి ఇంటూ 3 చేస్తే మనం 1083కి మనకి ఈ వాల్యూ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఐ వాక్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h అండ్ రీచ్డ్ అ డెస్టినేషన్ ఇన్ 2 hours ఎగ్జాక్ట్లీ ఆన్ టైమ్. If I increase my speed by 5 km/h, how early would I reach my destination? సో ఇప్పుడు ఒక వ్యక్తి ఈ స్పీడ్తో నడుస్తుంటే 10 km/hతో డెస్టినేషన్కి 2 hours రీచ్ అయిపోతారు. అయితే ఇప్పుడు ఈ స్పీడ్ని 5 kilometers ఇంకా ఎక్కువ పెంచి నడిస్తే ఎంత త్వరగా అతను డెస్టినేషన్కి రీచ్ అవుతాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ అనేది స్పీడ్ ఇంటూ టైం కదా, ఇక్కడ స్పీడ్ మనకి 10 km/h అని ఇచ్చారు, టైం అనేది 2 hours అని ఇచ్చారు. సో 10 into 2 ఈజ్ 20 kilometers డిస్టెన్స్. ఇప్పుడు 5 km/h స్పీడ్ పెంచితే ఇనీషియల్ స్పీడ్ కన్నా ఎంత త్వరగా రీచ్ అవుతారు అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ మనకి 20 అని ఉంది, స్పీడ్ వచ్చేసి ఇనీషియల్గా 10, ఇంక్రీజ్ చేస్తే 5, దట్ ఈస్ 15 అయింది. సో 5 3s 15, 5 4s 20, 4/3 hours అనేది మనకి టైం వచ్చింది. ఈ టైంని మనం మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 60 చేయాలి. సో 3 1s 3 2s 4 2s 80 minutes. ఇప్పుడు అతను 80 minutesలో డెస్టినేషన్కి రీచ్ అవుతున్నాడు. ఇనీషియల్గా చూడండి మనకి 2 hours అని ఇచ్చారు కదా, 2 hoursని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 60, దట్ ఈస్ 120 minutes వచ్చింది. సో ఎంత త్వరగా రీచ్ అవుతున్నారు, 120లో నుంచి 80 మైనస్ చేస్తే మనకి 40 minutes అనేది ఆన్సర్ వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై సబ్ట్రాక్టింగ్ x² - y² ఫ్రమ్ y² - x². సో ఈ వాల్యూలో నుంచి మనం ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. y² - x² నుంచి x² - y²ని సబ్ట్రాక్ట్ చేయాలి, దట్ ఈస్ y² - x², మైనస్ ఆఫ్ x² ఈస్ మైనస్ x², మైనస్ ఆఫ్ మైనస్ ఈస్ ప్లస్ y². సో 2y² - 2x² అని వచ్చింది. 2 కామన్ తీస్తే ఇక్కడ మనకి y² - x² అని వస్తుంది. సో y² - x² ఎక్కడ లేదు కాబట్టి మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ 2 ఇంటూ, ఇప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది కాబట్టి x², ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ y². సో మన ఆన్సర్ వచ్చేసి -2 x² - y². ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, if 48 is to x is to 75 then what is the value of x అన్నారు. సో ఇక్కడ మనం 48/x ఈజ్ ఈక్వల్ టు x/75 లా రాసుకోవాలి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే x² ఈక్వల్ టు 48 ఇంటూ 75. సో 48ని 6 8s 48 కదా, అండ్ 75ని 25 3s 75. సో x అంటే 2 ఇంటూ 3 అండ్ 8 అంటే 4 ఇంటూ 2, 25 ఇంటూ 3. x² వాల్యూ మనకి ఇంత వస్తే x వాల్యూ ఎంత ఇది, 2 times 2 ఉంది కాబట్టి 1 time 2, అండ్ 2 times 3 ఉంది కాబట్టి 1 time 3, 4 అంటే 2, 25 స్క్వేర్ రూట్ నుంచి అవుట్ సైడ్ తీస్తే 5 ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 5 2s 10, 3 2s 6, 6 into 10 is 60. x అనేది 60 వచ్చింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 11 and 30 బోత్ ఎక్స్క్లూడెడ్ ఈస్. సో 11 నుంచి 30 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో వాటి యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 11 తర్వాత వచ్చేది 13, ఆ నెక్స్ట్ 17, నెక్స్ట్ 19, 23, 29 అండ్ 30. ఇవి 11 నుండి 30 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్. బోత్ ఎక్స్క్లూడ్ అంటే ఏంటంటే 11ని 30ని కౌంట్ చేయకుండా ఉండాలి. సో ఇప్పుడు చూడండి 13 + 17 30 అయింది, నెక్స్ట్ 19 29 48 అయింది. ఓకేనా, ఇప్పుడు ఈ 30లో 23 యాడ్ చేస్తే 53, 53 + 48 అనేది మనకి 101 వచ్చింది. 101 సమ్ డివైడెడ్ బై కౌంట్.
1 2 3 4 5 5 ఉన్నాయి కాబట్టి 5, దట్ ఈస్ 5 2s 10. అగైన్ 0 తీసుకొని 5 2s 10. సో 20.2 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A and B can together complete a piece of work in 5 days. They work together for 4 days and then B left. After another 2 days, A completed the remaining work. In how many days can A complete the entire work alone? సో A and B ఒక వర్క్ని 5 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు, కానీ 4 డేస్ వాళ్ళు ఆ వర్క్ని కంప్లీట్ చేసి B అనే అతను ఆ వర్క్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు A ఆ రిమైనింగ్ వర్క్ని 2 డేస్ తీసుకుంటాడు కంప్లీట్ చేయడానికి. సో ఇప్పుడు ఏ కంప్లీట్ వర్క్ని కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ టైం తీసుకుంటాడు అనేది మనం ఇక్కడ అడిగిన క్వశ్చన్. సో ఫస్ట్ ఏ అండ్ బి టోటల్ 4 డేస్ కంప్లీట్ చేస్తారు కదా వర్క్ని. సో ఇంకా ఎంత వర్క్ని రిమైన్ అయి ఉంటుంది? 1 డే వర్క్ అనేది ఉంటుంది. సో ఏ అండ్ బి కలిసి 1 డే వర్క్ చేసే వర్క్ని ఏ ఒక్కడు 2 డేస్లో చేస్తారు. సో ఇక్కడ ఏ అండ్ బికి ఎఫిషియన్సీ తీసుకుంటే మనం ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2A. సో ఈ ఏ ఈ సైడ్ వెళ్ళిపోతే మనకి బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనమాట. అంటే ఏ ఎంత ఎఫిషియెంట్, బి కూడా అంతే ఎఫిషియెంట్. సో మనం ఏ అండ్ బి 1 అని కన్సిడర్ చేసుకుంటే 1 + 1 ఈజ్ 2. 2 ఎఫిషియన్సీతో 5 డేస్ వర్క్ చేస్తే టోటల్ వర్క్ ఎంత ఉంటుంది? 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది టోటల్ వర్క్ అయింది. సో ఈ 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఏ అండ్ బి కలిసి 4 డేస్ వర్క్ చేశారు. అంటే 2 × 4 దట్ ఈస్ 8 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ అని ఉంది కదా. సో ఈ 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ని if A and B can together complete a piece of work in 5 days, they work together for 4 days and then B left. After another 2 days, A completed the remaining work. In how many days A can complete the entire work alone? సో ఇప్పుడు A and B కలిసి ఒక వర్క్ని 5 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు, కానీ 4 డేస్ ఆ వర్క్ మీద వర్క్ చేసి B అనే అతను 4th డే వెళ్ళిపోతాడు వర్క్ చేసి. ఆ తర్వాత ఆ రిమైనింగ్ వర్క్ని ఏ 2 డేస్ తీసుకుంటాడు కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఏకి ఎన్ని డేస్ పట్టిద్ది అని చెప్పి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏ అండ్ బి ఇద్దరు కలిసి 4 డేస్ వర్క్ చేస్తారు కదా. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉండిద్ది? 1 డే వర్క్ అని ఉండిద్ది. సో ఏ అండ్ బి కలిసి పనిచేస్తే 1 డేలో చేసే వర్క్ ఏ ఒక్కడే 2 డేస్ తీసుకుంటాడు. ఇప్పుడు ఎఫిషియన్సీ రేషియోస్ వస్తుంది. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2A కదా. ఈ సైడ్ వెళ్ళిపోతే -A అయిపోయి మనకి B ఈజ్ ఈక్వల్ టు A. సో B ఎంత ఎఫిషియెంట్గా ఉంటాడో ఏ కూడా అంతే ఎఫిషియెంట్గా ఉంటాడు. సో AB అనేది మనం 1 అని కన్సిడర్ చేస్తే, సో టోటల్ ఇద్దరు కలిసి మనకి ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 5 డేస్ తీసుకుంటారు. సో 2 × 5 ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. టోటల్ వర్క్ అనేది మనకి 10 యూనిట్స్ అని వచ్చింది. సో ఈ టోటల్ వర్క్ 10 యూనిట్స్ అయితే A1 కదా ఎఫిషియెంట్, ఏ 1% ఎఫిషియెంట్ అయితే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి మనకి 10/1 దట్ ఈస్ 10 డేస్ తీసుకుంటాడు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 70 వాల్యూస్ ఈజ్ 40. ఇఫ్ ఈచ్ వాల్యూ ఈజ్ మల్టిప్లైడ్ బై 20, వాట్ విల్ బీ ద చేంజ్డ్ వాల్యూ అనమాట. ఓకేనా. సో ఒక 70 వాల్యూస్ యావరేజ్ వచ్చేసి 40 అని అన్నారు. ఇప్పుడు ఈచ్ వాల్యూలో ఈ 70 వాల్యూస్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ ప్రతి వాల్యూకి 20ని మల్టిప్లై చేస్తే ఇప్పుడు యావరేజ్ ఎంత ఉండిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈచ్ వాల్యూని మనం ప్లస్ చేసిన లేదా ఈచ్ వాల్యూని మైనస్ చేసిన ఎంత చేంజ్ చేస్తామో యావరేజ్ కూడా ఈక్వల్గా అంతే చేంజ్ అవుతుంది అనమాట. సో ఈచ్ వాల్యూని మనం 20తో మల్టిప్లై చేస్తుంటే యావరేజ్ కూడా 20తో మల్టిప్లై అయిపోయి న్యూ యావరేజ్ కూడా మనకి 40 × 20 అయింది. దట్ ఈస్ 800 అనేది మన న్యూ యావరేజ్ ఉండిద్ది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద క్వాడ్రిలాటరల్ JKLM, the measure of the angles JKLM are in the ratio 2:3:5:6, then the quadrilateral is. సో ఇప్పుడు ఒక క్వాడ్రిలాటరల్ ఉంది, అందులో యాంగిల్ మెజర్ వచ్చేసి JKLM అనేవి 2:3:5:6 రేషియోలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ క్వాడ్రిలాటరల్ కైట్ అయిద్దా, ప్యారలలోగ్రామ్ అయిద్దా, ట్రెపీజియం అయిద్దా, స్క్వేర్ అయిద్దా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ స్క్వేర్ చూడండి. స్క్వేర్లో ఈ యాంగిల్స్ అనేవి ఎప్పుడు 90 degreesలో ఉంటాయి. సో JKLM అనేవి ఈ 4 అయితే ఈ 4 90 degreesలో ఉన్నాయి కాబట్టి అప్పుడు రేషియో ఏమైంది JKLMది 1:1:1:1 అయింది. సో మన ఆన్సర్ స్క్వేర్ అవ్వదు. నెక్స్ట్
ప్యారలెలోగ్రామ్ చూసుకుంటే ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో అప్పుడు మనకి టూ యాంగిల్ రేషియోస్ అయినా కానీ ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ 2:3:5:6 ఉంది కాబట్టి ప్యారలెలోగ్రామ్ కూడా మన ఆన్సర్ కాదు. కైట్ చూడండి, కైట్ అనేది ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. సో ఈ 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఇక్కడ 4 యాంగిల్స్ డిఫరెంట్గా ఉంది కాబట్టి కైట్ కూడా మన ఆన్సర్ కాదు. సో మన ఆన్సర్ వచ్చేసి ట్రెపీజియం. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద నంబర్ 6484A6 is divisible by 8, then find the least value of 8. సో మనకి 6484A6 అనేది 8తో డివైడ్ చేయబడితే ఏ వాల్యూ ఎంత, లీస్ట్ వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు మనం ఏ అనేది 0 తీసుకుంటే మనకి ఈ నెంబర్ డివైడ్ అవ్వాలంటే 8తో లాస్ట్ 3 డిజిట్స్ డివైడ్ అవ్వాలి కదా. సో 4A6 డివైడెడ్ బై 8 అని తీసుకుంటే ఏ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 8 5 40. సో 6 అనేది డివైడ్ అవ్వట్లేదు కదా. నెక్స్ట్ ఏ వాల్యూ 1 తీసుకుంటే 416 డివైడెడ్ బై 8, 8 5 40 అండ్ ఈ 1 క్యారీ అయిపోయి 8 2 16. సో మనకి ఏ వాల్యూ 1 తీసుకుంటే మనకి ఈ వాల్యూ డివైడ్ అవుతుంది అండ్ ఏ కూడా 0 కన్నా పెద్దది అండ్ 2 కన్నా చిన్నది, అంటే లీస్ట్ వాల్యూ కదా ఇది ఏ అనేది. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి అయింది. నెక్స్ట్ క్వశ్చన్. యూజింగ్ π = 22/7 ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్లోజ్డ్ సిలిండర్ హ్యావింగ్ బేస్ రేడియస్ ఆఫ్ 70 మీటర్ అండ్ హైట్ ఆఫ్ 110 మీటర్స్. సో ఒక క్లోజ్డ్ సిలిండర్ ఇలా ఉంది, ఈ రేడియస్ వచ్చేసి మనకి 70 మీటర్స్ అని అన్నారు, హైట్ అనేది 110 మీటర్స్ అన్నారు. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా వచ్చేసి 2πr × r + h కదా. ఓకే, సో 2 × π వాల్యూ 22/7 యూస్ చేసుకోవాలి, క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి. r అనేది 70 + 110 అంటే 180 మీటర్స్ హై r + h. సో ఇప్పుడు 7 1s 7 10s. సో 22ని 11 × 2లా రాసుకోవచ్చు కదా, 11 × 2 × 1800 ఈ 0 ఇక్కడ మల్టిప్లై చేస్తే. సో ఇప్పుడు 18 4s ఎంత అయింది, 18 4s అనేది 72 ఉండేది. ఈ 2 zeros ఇలా రాసుకుంటే 11తో మల్టిప్లై చేయడానికి 1 డిజిట్ వదిలేసి మనం 7200 యాడ్ చేసుకోవాలి. సో 79200. సో మన ఆన్సర్ వచ్చేసి 79,200 మీటర్ స్క్వేర్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్టూడెంట్స్ appeared in an examination. One of them secured 9 marks more than the other and his marks were 56% of the sum of their marks. The marks obtained by them were. సో ఇక్కడ 2 స్టూడెంట్స్ ఏ అండ్ బి అనేవాళ్ళు ఒక ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యారు. అయితే ఏకి 9 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి బి కన్నా. సో ఇప్పుడు ఏకి అండ్ బి ఇద్దరు ఒక ఎగ్జామ్కి అపియర్ అయితే బీకి ఎక్స్ మార్క్స్ వస్తే ఏకి x + 9 మార్క్స్ వచ్చినాయి. అయితే ఈ x + 9 మార్క్స్ అనేవి దేనికి ఈక్వల్ అయితే ఈక్వల్ అంటే వీళ్ళిద్దరు సమ్ ఉంది కదా a + b, దట్ ఈస్ x + 9 సమ్ యొక్క 56%కి ఏ మార్క్స్ అనేవి ఈక్వల్ అనమాట. సో సాల్వ్ చేస్తే మనం x + 9 = 2x + 9 ఇంటూ, సో ఇక్కడ చూడండి 4 25s 4 14s. సో 14 డివైడెడ్ బై 25. నౌ ఈ 25 ఈ సైడ్ వెళ్తే 25x + 25 × 9 is 225. That is equal to 14 × 2 is 28x plus 14 × 9 is 126. సో 28లో నుంచి 25 మైనస్ చేస్తే మనకి 3x ఉంటుంది, ఈక్వల్ టు 225లో నుంచి 126ని మైనస్ చేస్తే మనకి 99 వచ్చింది. సో 3 1s 3 3s, ఎక్స్ వాల్యూ అనేది 33 వచ్చింది. సో ద మార్క్స్ ఆప్టెండ్ బై దెమ్ ఈస్, సో ఎక్స్కి 33 వస్తే ఏకి ఎంత వస్తుంది 33 + 9, దట్ ఈస్ ఏకి 42 వచ్చింది అనమాట. సో మన ఆన్సర్ ఈస్ 42 and 33. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.